అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో 100% ఓటింగ్ జరగాలన్న ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరవైన కేశవులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి కేశవులు గారు ఉన్నారు. కేశవ్ నాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్లా ఉంది సార్ మొత్తం కూడా? మేము సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీగా ఏర్పడి 2009 నుంచి కూడా ప్రతి ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు, అది గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ప్రతి ఎన్నికలలో కూడా ఓటర్ల శాతం పెంపొందించడం కోసం, ఎన్నికల అవకతవకలు నిరోధించడం కోసం ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల సివిజి ల్యాప్ పైన, అదేవిధంగా ఓటర్ల శాతం పెంచడం కోసం అవగాహన సదస్సులు, ర్యాలీలు, చర్చా వేదికలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి 100% ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనది. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది చాలా విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒకవేళ బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినట్లయితే నోటా గుర్తుకైన ఓటేసి ఓటర్ల శాతం పెంపొందించాలి. సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని కూడా కోరుతాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఉపాధ్యాయులకు ఏమైనా సూచనలు ఇస్తున్నారా? తప్పకుండా ఇస్తున్నాం. వాళ్ళకు డిబేట్స్ పెడతా ఉన్నాం, సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇటు జ్యుడిషియల్, ఐఏఎస్, ఐపీఎస్ యొక్క సహకారంతో కూడా ఎలక్షన్ వాచ్ కమిటీగా ఏర్పడి మేమందరం కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క విద్యావంతుడు గ్రామీణ స్థాయిలో ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంది. విద్యావంతులు దేశ భవిష్యత్తు నిర్ణయించేది ఉపాధ్యాయులు ఓటుకు దూరంగా ఉండడం సరైనది కాదు. ఒకవేళ అభ్యర్థులు నచ్చకపోతే నోటా గుర్తుకు ఓటేసి మీరందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఇటు చర్చా వేదికలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. వారు కూడా గత ఎన్నికల్లో కన్నా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ ఎన్నికల్లో అలాంటి అవకాశాలు లేకుండా ఒక్క ఓటు వేసి ఓటింగ్ శాతం పెంచాలి. ఓటు వేసిన తర్వాత ఏ పనైనా చేసుకోవాలి తప్ప ఓటు వేసి మనందరం విద్యావంతుల మేధావులను ఓటు వేసి ఓటర్ల శాతం పెంచి 100% కూర్చేయాలని కూడా కోరుతే విధంగా వరకు అవగాహన సదస్సులు, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. సార్ ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి సార్. మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆ నిరక్షరాస్యులు ఉంటారు. వారికి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు సార్ 100% పోలింగ్ జరగాలని? తప్పకుండా వారు గ్రామీణ స్థాయిలో నిరక్షరాస్యులు ఓటింగ్లో పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే విద్యావంతులు, మేధావుల కంటే గ్రామీణ స్థాయిలో నిరక్షరాస్యులు ఓటింగ్లో ఎందుకు పాల్గొంటారు? ఓటు వేయకపోతే మనం దేశంలో ఒక ఓటు హక్కు కోల్పోతున్నాం, మనం పౌరునిగా కోల్పోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి ఓటింగ్ శాతం అవేర్నెస్ చాలా బాగుంది. గ్రామీణ స్థాయిలలో మంచి స్పందన ఉంది. ఈ విద్యావంతులు, మేధావులే ఓటింగ్ శాతంలో దూరంగా ఉంటున్నారు. మాకెందుకులే ఓటు వేయకపోతే ఏమవుతుందని చెప్పేసి వాళ్ళు ఒక ప్రలోభ గురి అవుతున్నారు. ఆ ప్రలోభాలకు గురి కాకుండా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈసారైనా ఓటు హక్కు వేసి తన ఒక్క ఓటు వేసి ఓటింగ్ శాతం పెంచేలా ఇటు మేధావులని, గ్రామీణ స్థాయిలో నిరక్షరాస్యులకైతే మరి ముఖ్యంగా వాళ్లకు అవగాహన సదస్సులు, ర్యాలీలు, సెమినార్స్ కూడా ఏర్పాటు చేసి ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి, ఓటర్ల శాతం పెంచాలి. ప్రభుత్వ పాలన పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే మీ అందరం కూడా గ్రామీణ స్థాయిలో కూడా గతంలో భువనగిరి జిల్లాలో కావచ్చు, ప్రతి జిల్లాలో ప్రతి ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, అన్ని విలేజెస్లో కూడా మేము అవగాహన సదస్సులు, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడానికి నేను త్వరలో ఆ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత త్వరలో ఆ డేట్లు అనేవి మీ ముందుకు ఉంచుతాం. ఎలక్షన్ వాచ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు కదా సార్, ఎట్లా ఉంది అధికారుల నుంచి కానీ ఎలక్షన్ కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ఎట్లాంటి సహకారం ఉంటుంది సార్? తప్పకుండా వారి నుంచి మంచి స్పందన ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ వారు మేము అడిగిన వెంటనే వారు మాకు సర్క్యులర్స్ పాస్ చేసి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా వారు ఉత్తర్వులు, సర్క్యులర్స్ అన్ని ఆర్ఓలకు ఉత్తర్వులు జారీ చేసి ఆర్ఓల నుంచి కూడా అందరూ కూడా మంచిగా స్పందన ఉంటుంది. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నందుకు వారు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా కొన్ని ప్రశంసలు కూడా తీసుకోవడం జరిగింది. గత ఎన్నికలలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన దాని మీద మేము కూడా కొన్ని ప్రశంసలు పొందుతూ మరి ఈ ఎలక్షన్స్ కూడా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. ప్రశంసలు పొందారు, ఏమనిపిస్తుంది సార్? మొత్తం కూడా మంచి స్పందన వచ్చింది. ఒక ప్రశంసలు అనేది ఒక పదవి ఏదో బాధ్యత మేము అనుకోవట్లేదు. ఒక బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మాకు ఇంకా మరిన్ని సేవలు చేయడానికి, మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఇంకా మేము ముందుకుంటాం. రైట్. మొత్తం కూడా ఇది ఎవరైతే జాతీయ ఎలక్షన్ వాచ్ కమిటీ చైర్మన్ చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వచ్చే కాలంలో కూడా చాలా వరకు కూడా 100% ఓటింగ్ శాతం అయ్యే విధంగా కూడా మేము కార్యాచరణ నిర్మించుకున్నాం. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలతో కూడా ఆ ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా వీరు సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.